హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ చెప్పాను కదా, ముందు షార్ట్లో ఈ బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతవరకు ఇలాంటి బ్లౌజ్ని అయితే నేను చూడలేదు. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న నాకే ఈ బ్లౌజ్ని కట్ చేయడానికి కొంచెం షింక్ అయ్యాను. కానీ ఇలాంటి బ్లౌజ్ కటింగ్ చేస్తేనే మనలో ఎంత టాలెంట్ ఉంది అనేది తెలుస్తుంది. అర్థమైందా? చూసారా, హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఎంత గ్యాప్ ఉందో. అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా ఈ క్లాత్ అనేది పొడవు ఎక్కువ ఉంది. అంటే హ్యాండ్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ అనేది బాగా పైకి ఉంది. అలాగే మనకి రెండో డాట్ ఉంది చూసారా, అక్కడ డాట్ ఫస్ట్ డాట్ కంటే ఎక్కువ ఇచ్చున్నారు. ఎందుకు ఇలా ఇచ్చారో నాకైతే తెలియలేదు. షోల్డర్ మీద కుట్టు ముందు వైపుకు వచ్చేసింది. చూసారా, ఇలా వచ్చిందనమాట. షోల్డర్ కరెక్ట్గా పెడితే ఇలా ప్లేస్ చేస్తే ఫ్రంట్ పార్ట్ బాగా పైకి వెళ్ళిపోతూ ఉంది. ఇలాంటి బ్లౌజ్ అసలు ఎలా వేసుకుంటారో కూడా నాకు తెలియదు. షోల్డర్ మీద కుట్టు కరెక్ట్గా పెడితేమో ఇలా ఉంది. ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కరెక్ట్గా రౌండ్ అయితే లేదు. చూసారా, ఇలా ఉంది. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి, ఆర్మ్ హోల్ లూజ్ ఎలా తీసుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు. ఫ్రంట్ పార్ట్ ఏమో ఆర్మ్ హోల్ లూజ్ చాలా తక్కువ ఉంది, బ్యాక్ సైడ్ ఏమో చాలా ఎక్కువ ఉంది. ఇలా వచ్చినప్పుడు ఇలా బ్లౌజ్ని కట్ చేయాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు కటింగ్ నేర్చుకున్నారు అంటే మీరు ఖచ్చితంగా సూపర్ టైలర్ అయిపోతారు. ఒక్క వీడియోతోనే మీరు రాత్రికి రాత్రి టైలర్ అవ్వడమే కాదు, సూపర్ టైలర్ అవ్వడం గ్యారంటీ. చూసారా, ఇక్కడ బ్లౌజ్ క్రింది వైపునేమో షేప్ బెల్ట్ పైకి వెళ్ళిపోయింది. హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి 10.5-11 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంది. అలాగే నెక్ రౌండ్ కూడా బ్యాక్ సైడ్ ఏమో రౌండ్ నెక్ ఇలా చిన్నదిగా ఉంది, ఫ్రంట్ సైడ్ ఏమో బ్రాడ్గా బోట్ నెక్ స్టైల్లో ఉంది. చంక క్రింది వైపున కూడా క్లాత్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇన్ని డిఫెక్ట్స్తో వచ్చినప్పుడు బ్లౌజ్ని చూడగానే మనకి ఏమీ అర్థం కాదు. అసలు ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి, చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి. మన మెథడ్లో చెస్ట్ లూజ్ ఇంపార్టెంట్ కదా. మరి చెస్ట్ లూజ్ని తీసుకుందామంటే బ్యాక్ సైడ్ 23 ఇంచెస్ ఉంది చెస్ట్ లూజ్, అంటే 46 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇంత లావుగా లేరు ఈ బ్లౌజ్ క్లయింట్ అయితే. మరి మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఎలా తీసుకోవాలి? ఫ్రంట్ సైడ్ చూస్తే ఏమో 8 ఇంచెస్ ఉంది. హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ తీసుకుంటే ఇలా కరెక్ట్గా 8 ఇంచెస్ ఉంది. అలాగే కాజా బెల్ట్ సైడ్ కూడా 8 ఇంచెస్ ఉంది. అంటే చెస్ట్ లూజ్ 8 ఇంచెస్ ప్రకారం తీసుకుంటే 32 సైజ్ బ్లౌజ్. కానీ బ్యాక్ సైడ్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి తీసుకుంటే 46 సైజ్ బ్లౌజ్. చెస్ట్ లూజ్ 46 తీసుకోవాలా, 32 తీసుకోవాలా? చెస్ట్ లూజ్ ప్రకారం తీసుకుంటే మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడు, అంటే ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఒక బ్లౌజ్ని నా మెథడ్లో స్టిచ్ చేసి పంపించాను. ఫిట్టింగ్ బాగా నచ్చి కొన్ని ప్లెయిన్ బ్లౌజెస్ అయితే పంపించారు. నేను స్టిచ్ చేసిన బ్లౌజే మెజర్మెంట్కి ఇవ్వచ్చు కదా అని అడిగాను. కానీ ఆ బ్లౌజ్ బాగుంది అని సేమ్ బ్లౌజే ఇచ్చారు. అయినా మీరు అడుగుతూ ఉన్నారు కదా, ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్తో మీరు ఎలా స్టిచ్ చేశారు, ఎలా కట్ చేశారు కొంచెం క్లియర్గా చెప్పండి అని. అందుకోసం ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని నా మెథడ్లో ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేశానో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మీరు కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎక్కువ ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చాయి, కానీ నేను ఒక్క బ్లౌజ్ మీదే కటింగ్ చూపిస్తాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రమే పోస్ట్ చేస్తాను. ఇవన్నీ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేయాలి. మీరందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని ఫాస్ట్గా ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ కమెంట్ చేస్తూనే ఉన్నారు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ పెట్టండి అని. అందుకోసం ఫాస్ట్గా ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తాను. మిగిలిన బ్లౌజెస్ అయితే కొంచెం స్లోగా నేను స్టిచ్ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1 మీటర్ ప్లెయిన్ క్లాత్ అయితే ఇచ్చారు. ఈ క్లాత్ని నీట్గా ఐరన్ చేసుకొని ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ నా మెథడ్లో బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాను. అందువల్ల బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి కదా, కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద తీసుకొని ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ని ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. నా మెథడ్లో బ్లౌజ్ని కట్ చేయాలి అంటే అందరికీ నడుం లూజ్తో ఆర్మ్ హోల్ లూజ్తో బ్లౌజెస్ సెట్ అవ్వవు. ఎందుకంటే కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే నడుం లూజ్ ప్రకారం ఆర్మ్ హోల్ లూజ్ ప్రకారం సెట్ అవుతాయి. కానీ మనకి చెస్ట్ ఎక్కువ మీడియంగా ఉన్నప్పుడు నడుం లూజ్తో కానీ ఆర్మ్ హోల్ లూజ్తో కానీ బ్లౌజెస్ అనేది సెట్ అవ్వవు. అందువల్ల నా మెథడ్లో
ఎలాంటి వాళ్ళకైనా సెట్ అవ్వాలి అంటే చెస్ట్ లూజ్తో బ్లౌజ్ని కట్ చేస్తాను. కాబట్టి నేను స్టార్టింగ్లో మా మాస్టర్ చెప్పిన మెథడ్ని అయితే ఫాలో అవుతున్నాను. చెస్ట్ లూజ్ని నేను ఫస్ట్ వీడియోస్లో చూడండి, నేను ఈ విధంగా చెస్ట్ లూజ్ని మెజర్ చేసేదాన్ని. కావాలంటే మీరు స్టార్టింగ్లో నా వీడియోస్ ఒక్కసారి గమనించండి. నేను ఇలా చెస్ట్ లూజ్ని మెజర్ చేసేదాన్ని. ఇప్పుడు మా మాస్టర్ చెప్పిన టెక్నిక్ నాకు ఈ బ్లౌజ్లో బాగా యూజ్ అయింది. చెస్ట్ లూజ్ని హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్కి ఇలా చెక్ చేసేదాన్ని. ఇక్కడ నాకు 39.5 ఇంచెస్ వచ్చింది చెస్ట్ లూజ్. 4వ భాగం ఒక్క పాయింట్ తక్కువ 9 ఇంచెస్ అనమాట. ఓకేనా, అంటే 10 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, ఒక్క పాయింటే కాబట్టి. అందువల్ల నేను 10 ఇంచెస్కి చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకున్నాను. మళ్ళీ చూపిస్తున్నాను. మీరు స్టార్టింగ్లో ఇలా నేను చెస్ట్ లూజ్ని మెజర్ చేస్తే ఇది కొంచెం ఫ్రంట్ పార్ట్ సాగుతూ ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది, అందువల్ల వేరే మెథడ్స్ చెప్పండి అంటే చెస్ట్ లూజ్ని నేను బ్యాక్ సైడ్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి మార్క్ చేయడం మీకు ఇలా చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే స్టార్టింగ్లో మా మాస్టర్ చెప్పిన ఈ మెథడ్ని మాత్రమే ఫాలో అయ్యేదాన్ని. ఇలా మార్క్ చేస్తే మాకు చెస్ట్ లూజ్ ఎక్కువ తక్కువలు వస్తున్నాయని మీరు కామెంట్స్ చేసేవాళ్ళు. అందువల్ల ఈ మెథడ్ కాకుండా నేను బ్యాక్ సైడ్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి మెజర్ చేస్తూ చూపిస్తున్నాను. కానీ ఇలా మీరు చెస్ట్ లూజ్ని చెక్ చేసుకుంటే ఎలాంటి బ్లౌజ్ వచ్చినా చాలా ఈజీగా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. చూసారా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మా మాస్టర్ చెప్పిన సీక్రెట్ టిప్స్ అనేది నాకు ఇక్కడ యూజ్ అయింది. 1కి 2 సార్లు చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్లో మాత్రం గట్టిగా లాగకూడదు, బ్యాక్ పార్ట్లో మాత్రం బ్యాక్ నెక్ డీప్ నుంచి ఇలా టేప్ని టర్న్ చేసుకుంటూ, అంటే టేప్ని మూవ్ చేసుకుంటూ కరెక్ట్గా ఇలా చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి. ఎన్నిసార్లు మెజర్ చేసినా నాకు కరెక్ట్గా 39.5 ఇంచెస్ వచ్చింది. అంటే 2 హుక్స్ల మధ్యలో నుంచి అలాగే 2 కాజాస్ మధ్యలో నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. చూసారా, 39.5 ఇంచెస్ ఎన్నిసార్లు చెక్ చేసినా నాకు 9.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చింది. అంటే ఇంచుమించుగా 10 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది నాకు సజెస్ట్ చేశారు, నడుం లూజ్ ప్రకారం కట్ చేయండి ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు అన్నారు. ఇలా నడుం లూజ్ ప్రకారం కూడా ట్రై చేద్దామని చెక్ చేస్తున్నాను. నడుం లూజ్ అయితే 35 ఇంచెస్కి 3 గీతలు, అంటే 35.5 ఇంచెస్ అనమాట. 35.5 ఇంచెస్ వచ్చింది నడుం లూజ్ అనేది. 35.5 ఇంచెస్లో 4వ భాగానికి టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే 8.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది. అంటే ఇంచుమించుగా 9 ఇంచెస్ అనమాట. ఒక్క పాయింట్ తక్కువతో 9 ఇంచెస్. ఓకేనా, నడుం లూజ్ ప్రకారం 9 ఇంచెస్కి మనకి వచ్చింది. మామూలుగా ఇక్కడ డాట్స్ కోసం 1 లేదా 1.5 ఇంచెస్ కట్ చేస్తాం కదా, ఇంచుమించుగా 10 ఇంచెస్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయింది. నడుం లూజ్ ప్రకారం అందరికీ బ్లౌజెస్ సెట్ అవ్వవు, ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ చెస్ట్ తక్కువ కాబట్టి ఓకే, అదే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి నడుం లూజ్ ప్రకారం ఆర్మ్ హోల్ లూజ్ ప్రకారం బ్లౌజ్ని కట్ చేశారంటే ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా నేనైతే చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ని కట్ చేస్తాను. వాళ్ళు సన్నగా ఉన్నా, మీడియంగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎంత పెద్ద సైజెస్ అయినా, ఎంత చిన్న బ్లౌజెస్ అయినా నేనైతే చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని మాత్రమే బ్లౌజ్ని కట్ చేస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్లో మా మాస్టర్ చెప్పిన సీక్రెట్ టిప్స్ అయితే నాకు చాలా యూజ్ అయ్యాయి. అందువల్ల నేను నడుం లూజ్ ప్రకారం బ్లౌజ్ని అయితే అస్సలు కట్ చేయను. ఎలాంటి బ్లౌజ్ వచ్చినా, చిన్న బ్లౌజ్ వచ్చినా, మీడియం బ్లౌజ్ వచ్చినా, పెద్ద బ్లౌజ్ వచ్చినా, XXL కాదు, XXL కాదు, 4XL, 5XL ఏ బ్లౌజ్ వచ్చినా నేనైతే చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ని కట్ చేస్తాను. ఇక్కడ చెస్ట్ లూజ్ నాకు 10 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసి బ్లౌజ్ పొడవుని చెక్ చేస్తే 15 ఇంచెస్ వచ్చింది. బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేద్దాము అంటే ఆర్మ్ హోల్ లూజ్ ఏమో ఫ్రంట్ పార్ట్లో చాలా తక్కువ ఉంది, బ్యాక్ పార్ట్లో చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా నాకు క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకొని ఈ బ్లౌజ్ని చూశాను. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా కొంచెమే ఉంది ఆర్మ్ హోల్ లూజ్, బ్యాక్ సైడ్ ఏమో చాలా ఎక్కువ ఉంది. ఇక్కడేమో లూజ్గా ఉంది, ఫ్రంట్ సైడ్ ఏమో టైట్గా ఉంది. ఈ ఆర్మ్ హోల్ లూజ్ని ఎలా చెక్ చేసుకోవాలో కూడా కొంచెం సేపు మైండ్ బ్లాక్ అయిపోయింది. బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి మనకి చంక దగ్గర ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ వరకు మార్క్ చేశాను. మామూలుగా మనం షోల్డర్ కరెక్ట్గా ప్లేస్ చేస్తాం కదా, కానీ ఈ బ్లౌజ్కి నేను షోల్డర్ కరెక్ట్గా ప్లేస్ చేయలేదు.
ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ నుంచి మనకి షోల్డర్ ఎక్కడ వరకు అయితే నీట్గా వస్తుందో, అంటే బ్యాక్ సైడ్ ఏమో లూజ్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ టైట్గా ఉంది. అందువల్ల షోల్డర్ నేను చూసుకోలేదు, కరెక్ట్గా బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేశాను. షోల్డర్తో నాకు సంబంధం లేకుండా అసలు ఆర్మ్ హోల్ లూజ్ని ఇలా చెక్ చేశాను అనమాట. మామూలుగా మనం షోల్డర్ నుంచి చెక్ చేస్తాం. ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంది, ఫ్రంట్ సైడ్ తక్కువ ఉంది. అందువల్ల ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 1 పాయింట్ తక్కువ 9 ఇంచెస్ ఉంది. నడుం లూజ్ కూడా 1 పాయింట్ తక్కువ 9 ఇంచెస్ ఉంది. కాబట్టి నేను 9 ఇంచెస్కి మార్క్ చేశాను. స్టిచ్ చేసేటప్పుడు ఆ 1 పాయింట్ని నేను స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు షోల్డర్ మీద కుట్టుతో నేను చూసుకోలేదు. షోల్డర్ని అలా ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ లూజ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అయినా తీసుకోండి, 3/4 ఇంచ్ అయినా తీసుకోండి. మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చు అయితే తీసుకుంటారో అదే ఖర్చును ఇక్కడ తీసుకోండి. టోటల్గా 15 ఇంచెస్ కానీ 16 ఇంచెస్ అయినా తీసుకోండి. నేనైతే 15 ఇంచ్ తీసుకుంటున్నాను, అంటే ఖర్చు 3/4 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ 10 ఇంచెస్ కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ నడుం లూజ్ 9 ఇంచెస్ కదా, కరెక్ట్గా 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం 1 లేదా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి అంటే చెస్ట్ లూజ్ 40 ఇంచెస్ కదా, మీడియం సైజ్ బ్లౌజ్. ఇలా మీడియం సైజ్ బ్లౌజ్ అయినప్పుడు మన మెథడ్లో ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్కి తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి నా వైపుకి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. 2.5 ఇంచెస్ ఉంది షోల్డర్. కరెక్ట్గా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం 1/4 ఇంచ్ నా వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు 2.5 ఇంచెస్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఈ షోల్డర్ మీద కుట్టు ముందు వైపుకు వెళ్ళిపోయింది కదా, అందువల్ల బ్యాక్ నెక్ అనేది కొంచెం పైకి ఉందన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు. కాబట్టి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు ఇలా ప్లేస్ చేసి చెక్ చేస్తాం కదా, కానీ ఈ బ్లౌజ్కి ఇలా చెక్ చేయకూడదు. ఎందుకంటే షోల్డర్ మీద కుట్టు ముందు వైపుకు వెళ్ళిపోయింది, అంటే ఫ్రంట్ సైడ్కి ఎక్కువ వెళ్ళిపోయింది అనమాట. అందువల్ల ఇక్కడ నెక్ డీప్స్ అనేది మారిపోతాయి. కాబట్టి నేను ఒకసారి చెక్ చేస్తున్నాను బ్యాక్ నెక్ డీప్ని ఎలా మెజర్ చేయాలి అని. కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి షోల్డర్ మీద నుంచి కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. షోల్డర్ మీద కుట్టు ముందు వైపుకి వెళ్ళిపోయింది ఈ బ్లౌజ్కి. కరెక్ట్గా షోల్డర్ని అలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే నాకు బ్యాక్ నెక్ డీప్ అనేది 7.5 ఇంచెస్ ఉంది. ఓకేనా. షోల్డర్ దగ్గర నుంచి 7.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను. 1కి 2 సార్లు చూసుకోండి, ఎందుకంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి డీప్ ఎక్కువ రాకూడదు. కరెక్ట్గా 7.5 ఇంచెస్ ఉంది. షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చుని వదిలేసి 7.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను. ఖర్చు కోసం పై వైపుకి 1/4 ఇంచ్కి మార్క్ చేశాను. చూసారా, ఇంచుమించుగా 1 ఇంచ్ అనేది క్రిందికి ఉంది మన మెథడ్లో బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసినప్పుడు ఈ బ్లౌజ్కి. అందువల్ల బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేయడం వలన నాకు బ్యాక్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే షోల్డర్ మీద కుట్టు 1 ఇంచ్ వరకు ముందు వైపు వెళ్ళిపోయింది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ నెక్ డీప్ అనేది పైకి వస్తుందన్నమాట. కానీ మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసినప్పుడు డీప్ అనేది 1 ఇంచ్ క్రిందికి వస్తుంది. మామూలుగా చిన్నవాళ్ళు అనుకోండి కొంచెం డీప్ అయినా ఫీల్ అవ్వరు, పైకి వస్తే ఫీల్ అవుతారు. కానీ పెద్దవాళ్ళు ఎక్కువ డీప్ వస్తే బాగుండదన్నమాట, ఇష్టపడరు. కాబట్టి వాళ్ళ డీప్ అనేది వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా ఇవ్వాలి. కొంచెం పైకి వచ్చినా ఇబ్బంది లేదు, కానీ ఎక్కువ డీప్ అయితే పెద్దవాళ్ళు కాస్త ఫీల్ అవుతారు. అందువల్ల తన ఇష్టానికి తగినట్టుగా డీప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేశాను. ఇప్పుడు 1 ఇంచ్ పైకి అయితే బ్లౌజ్ని ఈ విధంగా మార్క్ చేసి క్రింది వైపున మాత్రం 1/2 ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా రౌండ్ నెక్ని అయితే డ్రా చేశాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను. చంక డౌన్ 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆర్మ్ హోల్ 9 ఇంచెస్ కదా, అందువల్ల కరెక్ట్గా ఇక్కడ 6 ఇంచెస్కి
ఆర్మ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇటువైపు ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్. ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి. నెక్స్ట్ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 లైన్స్ మధ్యలో లైన్స్ డ్రా చేయడం వల్ల మనం ఆర్మ్ హోల్ కర్వ్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఈ సైజ్ బ్లౌజ్కి కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి పై వైపున మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ 2 లైన్స్ మధ్యలోకి లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఈ డౌట్ కూడా మన ఫ్రెండ్స్ అడిగారు. ఈ ఎల్ షేప్ 2 లైన్స్కి మధ్యలో లైన్ని డ్రా చేయడం వలన ఆర్మ్ హోల్ కర్వ్ని ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తాను. మీకు అర్థం అవడం కోసం ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి డ్రా చేస్తున్నాను. మామూలుగా ఇలా లైన్స్ని డ్రా చేయడం వలన కరెక్ట్గా ఆ లైన్ దగ్గరికి ఈ కర్వ్ అనేది కరెక్ట్గా టచ్ అవ్వాలి. ఓకేనా? ఇలా అనమాట. మనం ఎక్కడైతే లైన్ని డ్రా చేస్తామో ఆ లైన్ దగ్గర కర్వ్ అనేది టచ్ అవుతుంది. అందువల్ల ఈ 2 లైన్స్ మధ్యలోకి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కరెక్ట్గా ఎల్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేస్తున్నాను. ఇలా లైన్ని డ్రా చేసి పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా ఒక్క పాయింట్ తక్కువ 9 ఇంచెస్కి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అయింది. దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా, ఒక్క పాయింట్ తక్కువ 9 ఇంచెస్కి ఎంత కరెక్ట్గా ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ మ్యాచ్ అయిందో. ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డాట్స్ కోసం 4 ఇంచెస్ హైట్ తీసుకొని 2 వైపులా 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో డాట్ని ఇలా మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ అనేది నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక 1/2 ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేశారనుకోండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం. మీరు ఇలా బ్లౌజెస్ని ఫేస్ చేశారా? మీరు ఫేస్ చేస్తుంటే మీరు ఏ మెథడ్లో ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు కట్ చేశారో కమెంట్స్లో చెప్పండి. నేనైతే ఈ మెథడ్ని ఫాలో అయ్యాను. మా మాస్టర్ చెప్పిన సీక్రెట్ టిప్స్ అయితే నాకు ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు బాగా యూజ్ అయ్యాయి. ఇక్కడ టక్స్ ఇవ్వడం వలన మనకి స్టిచ్చింగ్లో హ్యాండ్ అటాచ్ చేస్తాం, సైడ్ జాయింట్ అటాచ్ చేస్తాం కదా, కరెక్ట్గా ఈ టక్స్ దగ్గర మ్యాచ్ అవ్వాలి. అందువల్ల మనం ఈ విధంగా టక్స్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన మెథడ్లో ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం, రెండో వైపు హ్యాండ్స్ని అయితే కట్ చేస్తాం. ఇలా కట్ చేయడం వలన జాయింట్స్ అనేది హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి రాకూడదు. అందువల్ల ఇవి 2 ఫస్ట్ కట్ చేస్తాం. ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ వచ్చినా ఓకే, ఎందుకంటే సైడ్ జాయింట్ వైపు వేసుకున్న ఫ్రంట్ సైడ్ కాబట్టి కనిపించదు. హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి వీలైనంత వరకు జాయింట్స్ రాకుండా బ్లౌజ్ని కట్ చేయాలి కాబట్టే ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని ఒక సైడ్ హ్యాండ్స్ని కట్ చేస్తాం. ఒకవేళ హ్యాండ్స్కి జాయింట్ వచ్చినా ఖర్చులోకి వెళ్ళేలా మాత్రమే హ్యాండ్స్ని డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఒకేసారి 2 హ్యాండ్స్ని కట్ చేస్తాం కాబట్టి 4 ఫోల్డింగ్స్ సమానంగా ఉండేలా క్లాత్ని అయితే ఇలా ప్లేస్ చేసి క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేశాను. ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, ఒకవేళ జాయింట్స్ వస్తే 4 వైపులా వేసుకోవాలి. అదే లైనింగ్ అనుకోండి, లోపల క్లాతే కాబట్టి 2 వైపులా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. మనకు వచ్చిన ఆది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, మనం కట్ చేస్తున్నది కూడా ప్లెయిన్ బ్లౌజే కాబట్టి హ్యాండ్ పొడవుని ఈ విధంగా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ను కూడా తీసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకొని ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 7.75 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.75 ఇంచెస్ ఉంది. క్రింది వైపున మీకు హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ అయినా తీసుకోండి, 3/4 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే 3/4 ఇంచ్ తీసుకుంటున్నాను. మీకు 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్ని తీసుకోండి. స్టిచ్చింగ్లో 1 ఇంచ్ని కరెక్ట్గా యూస్ చేయండి, లేకపోతే హ్యాండ్ పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. హ్యాండ్ పొడవు 7.75 ఇంచెస్. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా 5.75 ఇంచెస్కి మార్క్ చేసుకొని
ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ ఈ సైజ్ బ్లౌజ్కి 3.5 ఇంచెస్ సరిపోతుంది. కరెక్ట్గా 3.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను, మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ మనకి బ్యాక్ పార్ట్లో 8.75 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ 8.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఫిట్టింగ్ పాయింట్ అంటే 1/2 ఇంచు తగ్గించాలి. ఇలా తగ్గించడం వలన మనం హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు పై వైపున కరువు షేప్కి సాగే నేచర్ ఉంటుంది కాబట్టి 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి స్టిచ్చింగ్లో. అందువల్ల ఇక్కడ 1/2 ఇంచు తగ్గించేసి 8.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఇచ్చాను. ఇక్కడ కొంచెం క్లాత్ అయితే జాయింట్ అవుతుంది, అంటే జాయింట్ వేయాలి స్టిచ్చింగ్లో. హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. మీరు ఫ్రీ హ్యాండ్తో హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని ఈజీగా ఎలా డ్రా చేసుకోవాలి అనేది చాలా వీడియోస్లో చెప్పాను, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ 2 మార్కింగ్స్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేశాను కదా, ఈ 2 మార్కింగ్స్ని ఇలా లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ కర్వ్ షేప్ మనం కటింగ్లో కాదు స్టిచ్చింగ్లో ఇలా కర్వ్ షేప్ స్టిచ్చింగ్లో చేయాలన్నమాట. ఇలా చేయడం వలన మనకి హ్యాండ్ క్రింది వైపున లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. కటింగ్లో ఎటు ఓన్లీ డ్రా చేస్తాం, కానీ స్టిచ్చింగ్ ఇలా కొంచెం కర్వ్ షేప్తో స్టిచ్ వేయడం వలన చంక క్రింది వైపున వ్రింకిల్స్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఫ్యాట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కర్వ్ షేప్ అనేది లోపలి వైపుకి ఇవ్వాలి, ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కర్వ్ షేప్ అనేది కొంచెం బయట వైపుకి ఇవ్వాలి. బైసెప్ దగ్గర లూజ్ తీసుకోవాలి కాస్త బొద్దుగా ఉన్న వాళ్ళకి. ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ క్రింది వైపుకి, క్రింది వైపున టక్స్ పాయింట్ చూసారా, అక్కడ నుంచి పై వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేయాలి. ఇక్కడ లోతు 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఇవ్వాలి ఈ సైజ్ బ్లౌజ్కి. మీడియం సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల లోతు కొంచెం ఎక్కువ కట్ చేయాలి. మార్క్ చేసుకున్న విధంగా ఇలా లోతుని కట్ చేశారనుకోండి, చంక క్రింది వైపున అస్సలు వ్రింకిల్స్ రావు. ఈ లోతు చిన్న సైజ్ బ్లౌజెస్కి 1/2 ఇంచ్ సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజ్కి వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా లోతు అనేది కొంచెం ఎక్కువ తీయాలి, 3/4 ఇంచ్ వరకు. బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు లోతుని కట్ చేయాలి. చూసారా, లోతు షేప్ అనేది ఈ విధంగా రావాలి. అర్థమైందా? ఇలా బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ని కట్ చేశాక అసలు సిసలైన టాస్క్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూసారా కొంచెమే ఉంది, ఫ్రంట్ నెక్ చూసారా ఎలా ఉందో. ఈ సెకండ్ డాట్ అయితే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇలా సెకండ్ డాట్ని ఎలా వేస్తారు అసలు? ఫస్ట్ డాట్ ఎంత అయితే ఉందో ఈ 2వ డాట్ అంత ఉంది. 3వ డాట్ కానీ 4వ డాట్ మాత్రం సన్నగా ఉంది, 1/2 ఇంచ్ మాత్రమే ఉంది. ఇలా 1వ డాటు 2వ డాటు ఇంచుమించుగా ఒకేలా ఎలా స్టిచ్ చేస్తారో నాకైతే అసలు అర్థం కాలేదు. చూసారా, షోల్డర్ మీద 1 ఇంచ్ కంటే ఎక్కువే ముందు వైపుకు వచ్చేసింది, అయితే ఫ్రంట్ పార్ట్ బాగుంది. కరెక్ట్గా షోల్డర్ని ప్లేస్ చేస్తే ఫ్రంట్ పార్ట్ అంతా పైకి వెళ్ళిపోయింది. అసలు ఈ బ్లౌజ్ ఎలా వేసుకుంటారో ఫ్రంట్ పార్ట్ అంతా పైకి వెళ్ళేలా నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇలా ప్లేస్ చేస్తే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ దగ్గర చూడడానికి బాగుంది బ్లౌజ్ అయితే. ఇలా ఫ్రంట్ నెక్ని చూస్తే 8 ఇంచెస్ ఉంది. ఇంత డీప్ వేసుకుంటారా ఫ్రంట్ నెక్? అర్థం కాలేదు. ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా చూసారా బోట్ నెక్ స్టైల్లో ఉంది. ఈ ఫ్రంట్ పార్ట్ ఇంత తక్కువ ఉంటే చెస్ట్ మీదకి క్లాత్ ఎలా సరిపోతుంది? ఫ్రంట్ పార్ట్ అసలు ఎలా కవర్ అవుతుంది? నాకైతే అసలు అర్థం కాలేదు ఫ్రెండ్స్. అంటే బ్యాక్ పార్ట్ క్లాత్ కూడా కొంచెం ఫ్రంట్ సైడ్కి వస్తుందేమో బ్లౌజ్ వేసుకున్నప్పుడు, మేబీ నేను అనుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ షోల్డర్ కరెక్ట్గా ప్లేస్ చేస్తే 2 ఇంచెస్ పైకి వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్. ఇలా చూస్తే ఫ్రంట్ నెక్ డీప్ ఏమో 7 ఇంచెస్ వస్తుంది, కొంచెం బెటర్. బాగా ఆలోచించి అసలు బ్లౌజ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. అంటే బ్యాక్ పార్ట్ ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్కి వస్తుంది, అది తెలిసిన విషయం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది కదా, అందువల్ల ఇలా చెక్ చేసి చూద్దాము అనుకున్నాను. ఇలా అయితే షోల్డర్ మీద నుంచి చూస్తే 7 ఇంచెస్ ఉంది, కానీ ఫ్రంట్ పార్ట్ చూసారా 3 ఇంచెస్ వరకు పైకి వెళ్ళిపోయింది. షోల్డర్ని కరెక్ట్గా ప్లేస్ చేస్తే 3 ఇంచెస్ పైకి వెళ్ళిపోయింది. అంటే షోల్డర్ కరెక్ట్గా ప్లేస్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఇలా వెళ్ళిపోతుంది.
అందువల్ల సరే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి అసలు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దామని ఇలా ప్లేస్ చేశాను. చూసారా, బ్యాక్ పార్ట్ ఆల్మోస్ట్ 3 ఇంచెస్ వరకు ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తూ ఉంది. కటోరీ బ్లౌజ్ స్టైల్లో ఉంది. ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచెస్ వస్తుంది ఇలా ప్లేస్ చేస్తే. చూసారా ఆర్మ్ హోల్ ఎలా ఉందో. ఈ బ్లౌజ్ని ఫోల్డ్ చేయడానికి మడత వేయడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. అసలు ఒక హ్యాండ్ ఏమో కరెక్ట్గా ఉంది, రెండో హ్యాండ్ చూసారా ఆర్మ్ హోల్ ఎలా వెళ్ళిపోయిందో. ఫ్రంట్ సైడ్ ఏమో ఆర్మ్ హోల్ లూజ్ చాలా తక్కువ ఉంది, బ్యాక్ సైడ్ ఏమో ఆర్మ్ హోల్ చాలా ఎక్కువ ఉంది. అసలు ఈ బ్లౌజ్ ఎలా వేసుకుంటారో ఫ్రెండ్స్ నాకైతే ఏం అర్థం కాలేదు. ఫ్రంట్ నెక్ డీప్ అయితే ఎట్టకేలకి 7 ఇంచెస్ ఉంది. అమ్మయ్యా, కరెక్ట్గా 7 ఇంచెస్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇలా ప్లేస్ చేస్తే షేప్ బెల్ట్ ఎంత పైకి వెళ్ళిపోయిందో చూసారా. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే మనకు వద్దులేండి, పక్కన పెట్టేద్దాం. మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. మనకి మిగిలిన క్లాత్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ని అయితే ప్లేస్ చేసుకుందాం. చూసారా, ఇలా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేశాను. చూసారా, క్రాస్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేశాను. నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ లోతు 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతునైతే మార్క్ చేస్తున్నాను. వీడియోని ఫాస్ట్గా పోస్ట్ చేస్తున్నారు, కొంచెం స్లోగా చెప్పండి అంటున్నారు, అందువల్ల వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్తో బిగినర్స్ కూడా చాలా ఈజీగా క్రాస్ కట్ బ్లౌజ్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో వీడియోనైతే చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను. ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు టిప్స్ చాలా నేర్చుకోవాలి బిగినర్స్ అయితే. ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ చాలు, ఖచ్చితంగా మీరు సూపర్ మ్యాన్ లాగా సూపర్ టైలర్ అవ్వడం గ్యారంటీ. ఇలా క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి ఇక్కడ నెక్ వెడల్పు 2.5 ఇంచెస్ కదా, కరెక్ట్గా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేశాను. ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్గా 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి 1/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా 7 ఇంచెస్కి సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ కూడా నెక్ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు, పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, అందువల్ల బ్రాడ్ ఎక్కువ లేకుండా రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలన్నమాట, కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రౌండ్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ మీద కుట్టు 1 ఇంచ్ వరకు ముందుకుంది కదా, అటువైపే ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే చూసారా కాజా బెల్ట్ సైడ్ ప్లేస్ చేశాను, కరెక్ట్గా సరిపోయింది. కాజా బెల్ట్ కొంచెం బయటికే వచ్చింది, అంటే కాజా బెల్ట్ బయటికే రావాలి. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ కూడా ప్లేస్ చేసి చెక్ చేస్తున్నాను, కరెక్ట్గా ఈ నెక్ వచ్చిందా లేదా అనేది. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వరకు ముందుకి ప్లేస్ చేసి ఇక్కడ ఖర్చు 1/2 ఇంచ్ని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. చూసారా హుక్స్ బెల్ట్ సైడ్ కరెక్ట్గా సరిపోతూ ఉంది, అంటే మనం డ్రా చేసిన నెక్ అనేది కరెక్ట్గా ఉంది. ఓకేనా. హుక్స్ బెల్ట్ సైడ్ ఏమో ఇలా కరెక్ట్గా రావాలి, కాజా బెల్ట్ సైడ్ ఏమో కాజా బెల్ట్ బయటికి రావాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం 1కి 2 సార్లు చూపిస్తున్నాను చూడండి. ఖర్చు 1/2 ఇంచ్ని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో. ఇలా సరిపోయింది అంటే మనం డ్రా చేసిన నెక్ అనేది కరెక్ట్. ఇక్కడ కాజా బెల్ట్ని చూపిస్తున్నాను, కాజా బెల్ట్ ఏమో బయటకు వస్తుంది, హుక్స్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది, అంటే మనం డ్రా చేసిన నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం బ్లౌజెస్ని వీళ్ళు చెడగొట్టినట్టుగా మనం చెడగొట్టకూడదు. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు, ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. గట్టిగా లాగకూడదు. ఫస్ట్ డాట్ క్రింది వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అసలే ఇది ప్లెయిన్ బ్లౌజ్, ఎంత లాగితే అంత సాగుతుంది, కాబట్టి గట్టిగా సాగదీయకుండా
మనం ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తీసుకోవాలి. నాకైతే 14.5 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా 14.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఎందుకంటే బ్లౌజ్ అంతా ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ పోయిందనుకోండి ఇంకా బ్లౌజ్ పోయినట్టే. కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ రావడానికి. కరెక్ట్గా 14.5 ఇంచెస్ ఉంది. షోల్డర్ దగ్గర పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేశాను. 14.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఈ ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటే అస్సలు సెట్ కాదు బ్లౌజ్ అనేది. అందువల్ల నా మెథడ్లో ఈ సైజ్ బ్లౌజ్కి 4 లేదా 4.5 ఇంచెస్ సరిపోతుంది. నేనైతే 4.5 ఇంచెస్ ఇచ్చాను. మధ్యలో డాట్ కోసం 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇచ్చాను. ఓకేనా. నెక్స్ట్ మీడియం సైజ్ బ్లౌజ్, అందువల్ల 4 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చాను అనమాట. ఫస్ట్ డాట్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా. అలాగే ఇక్కడ డాట్ హైట్ ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉందో కూడా చూసుకుంటున్నాను. అంటే మనం క్లయింట్ని చూస్తే ఓకే, చెస్ట్ ఎలా ఉంది ఎంత ఉందనేది చూడొచ్చు తెలిసి తెలియకుండా, మనం లేడీస్మే కాబట్టి. కానీ నేను క్లయింట్నే చూడలేదు, అందువల్ల ఈ డాట్ హైట్ ఎంత ఉంది వెడల్పు ఎంత ఉందో చూస్తే చెస్ట్ హెవీగా ఉందా తక్కువ ఉందా మీడియంగా ఉందా తెలుస్తుంది. ఈ క్లయింట్కి చెస్ట్ హెవీ కాదు అలానే మీడియం కాదు, మిడిల్గా ఉందన్నమాట. అందువల్ల నేను 1.5 ఇంచెస్కి 2 వైపులా మార్క్ చేశాను. ఫస్ట్ డాట్ వచ్చేసి నా వైపు నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేశాను. మనకి ఆది బ్లౌజ్లో 4వ డాట్ ఇచ్చున్నారు. ఓకేనా. అందువల్ల ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అది కూడా డాట్ చాలా సన్నగా స్టిచ్ చేస్తున్నారు, అందువల్ల 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇలా 1/2 ఇంచ్కి క్రింది వైపున మార్క్ చేసుకున్నాను. డాట్ కోసం ఇలా క్రింది వైపున మాత్రమే తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లోకి ఆ క్లాత్ అనేది వెళ్తుంది. సైడ్ జాయింట్ వైపు ఈ 4వ డాట్కి క్లాత్ అనేది తీసుకోకూడదు. ఓకేనా. ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నడుం లూజ్ ఎంతైతే ఉందో ఈ మధ్యలో డాట్ కోసం ఖర్చును వదిలేసాను కదా, ఆ క్లాత్ని వదిలేస్తే మనకి ఇక్కడ నడుం లూజ్ 9 ఇంచెస్ కదా, ఒక పాయింట్ తక్కువ. అక్కడ నుంచి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఉండడం కోసం. ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారనుకోండి సూపర్గా ఫిట్టింగ్ వస్తుంది. నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం ఈ ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉంది, మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, ఈ చివరిలో నేను నడుం లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి. ఇలా చూసుకోవడం వలన షేప్ బెల్ట్ కరెక్ట్గా చెస్ట్ క్రింద వస్తుంది, పొట్ట మీదికి రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది. అంతేకాని అందరికీ ఒకే ఫార్ములాతో షేప్ బెల్ట్ని కట్ చేయకూడదు. చెస్ట్ ఎక్కువగా ఉంటే షేప్ బెల్ట్ చిన్నదిగా వస్తుంది, చెస్ట్ తక్కువ అనుకోండి షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది. అది కూడా పొట్ట మీదికి రాకుండా షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చాలా వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డాట్స్ని ఎలా మార్క్ చేయాలో కూడా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ సరిపోతుంది. 2.5 కానీ 2.5 ఇంచెస్, ఎందుకంటే చెస్ట్ తక్కువ కాబట్టి, తక్కువ కాదు సారీ మీడియం. హెవీగా ఉంటే 3 లేదా 3.5 ఇంచెస్ వరకు ఇవ్వాలి. కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేయండి, మనకి ఖర్చులు కరెక్ట్గా వస్తాయి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని లైన్ని స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ సరిపోతుంది. నేనైతే 2.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. వెడల్పు 1.5 ఇంచెస్కి 2 వైపులా మార్క్ చేసి, మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం కర్వ్ షేప్లో స్టిచ్ వేసుకోండి. కప్ షేప్ పూసిగా కావాలి అంటే క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ 2వ డాట్ కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ 2.5 ఇంచెస్కి 2వ డాట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 3వ డాట్ని 1వ డాట్కి క్రాస్గా ఇలా ప్లేస్ చేసి 4 ఇంచెస్ దగ్గర
క్రాస్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 4వ డాట్ని ఈ 3 డాట్స్కి క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 లేదా 6.5 ఇంచెస్ దగ్గర ఇలా క్రాస్గా మార్క్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకున్నారనుకోండి, చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది. చూసారా ఇలాంటి ఆది బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఇలా మార్క్ చేసి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి 10.5 లేదా 11 ఇంచెస్కి మార్క్ చేసుకొని మధ్యలో 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ ప్లేస్లో నాకు 3 ఇంచెస్ గ్యాప్ ఉంది, 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, మధ్యలో 1.5 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను. చివరిలో 1.35 ఇంచెస్ ఉంది, 2.35 ఇంచెస్కి మార్క్ చేశాను. నేను క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటాను కాబట్టి 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. షేప్ బెల్ట్ పొట్ట మీదికి రాకుండా ఇలా క్రింది వైపున ఒక 1/2 ఇంచ్కి కట్ చేయడం వలన షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా రాకుండా, పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా ఇలా క్రింది వైపున ఒక 1/2 ఇంచ్కి కట్ చేయడం వలన చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుందన్నమాట. మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాము. ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారనుకోండి, మనకి హుక్స్ బెల్ట్ సైడు, కాజా బెల్ట్ సైడు కన్ఫ్యూజన్ లేకుండా స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, షేప్ బెల్ట్ని, హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా. నెక్స్ట్ వీడియోలో మన మెథడ్లో కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఇలాంటి ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ కదా బిగినర్స్కి చాలా యూస్ఫుల్ టిప్స్తో నెక్స్ట్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తాను. నడుం బెల్ట్ని, హుక్స్ బెల్ట్ని, కాజా బెల్ట్ని, మెడ పీస్ని ఎలా రెడీ చేసుకోవాలి, పాయింట్స్ని ఎలా వేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.